మేడం అబ్రాడ్‌లో పేరెంట్స్ సిస్టమ్, స్టడీ సిస్టమ్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే విదేశాల్లో ఇండియన్ పేరెంట్స్ ఇంకా కొంచెం స్టడీ సిస్టమ్‌ని వెనకలనే ఉన్నారు. సో, ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటారు ఇది అసలు ఏం ప్రాబ్లమ్ ఇక్కడ మనకు? ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అండి. హ్మ్. హ్మ్. 100% ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ వల్ల హ్మ్. అండ్ సొసైటీ ప్రెషర్స్ వల్ల హ్మ్. పేరెంట్స్ కూడా ఏంటంటే ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్‌లో వెళ్తే స్టూడెంట్ త్వరగా సెటిల్ అందరూ అయిపోతాడు. అదే వెళ్తున్నారని చెప్పేసి మనము వెళ్ళడము. హ్మ్. కొత్తగా ఏమన్నా వచ్చిందంటే దాన్ని రియాలిటీ యాక్సెప్ట్ చేయట్లేదు ఫస్ట్ ఎగ్జాక్ట్‌లీ. ఆఫ్ ఆల్. కొత్త ఇప్పుడు హ్మ్. మా దగ్గర కౌన్సెలింగ్‌కొచ్చినప్పుడు కూడా లైక్ ఇప్పుడు స్టూడెంట్‌కి ఒకటి ఇంట్రెస్ట్ ఉంటది. పేరెంట్‌కి ఒక ఇంట్రెస్ట్ ఉంటది. పోనీలెండి లైక్ మిక్స్‌డ్ తీసుకోండి. ఆహ్, కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అలా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. మేజరు మీ ఇంట్రెస్ట్ ప్రకారమే ఎళ్దాము. అండ్ ఆల్సో మనమేం చెప్తామంటే స్టూడెంట్ క్యాలిబర్‌ని కూడా చెక్ చేసి చెప్తామనమాట. ఇది వీళ్ళకి సూట్ అవుతుంది. లేదంటే ఇంకొక సబ్జెక్ట్ వీళ్ళకి సూట్ అవుతుంది అనేది మనం చెప్తాం. అండ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా నాకిది చాలా ఇంట్రెస్ట్ పర్సనల్‌గా మాట్లాడతారు గదా! సో, నాకు ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్ మేడం. నేను అందులో కూడా చేయాలనుకుంటున్నా అంటే, యూ కెన్ యాడ్ అట్‌లీస్ట్ 1 ఆర్ 2 సబ్జెక్ట్స్. ఆ కోర్సుకి సంబంధించి కూడా 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మీకొక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో, రీసెంట్‌గా మన దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చింది. తనకు కాసేపు ఫోరెన్సిక్ సైన్స్ చేయాలంటది. కాసేపు లా చదువుతానంటది. కాసేపు సీఏ చదువుతానంటది. ఐ మీన్ ఫైనాన్స్ కోర్సెస్ ఏమైనా. లేదు కొద్దిసేపు టెక్నికల్‌గా ఎళ్తానంటది. సో, ఈ అమ్మాయికి అన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అలా అని చెప్పి ఆహ్, అన్నీ అన్నీ యాడ్ చేయలేము. చేసుకొని మనం హ్మ్. కోర్స్ చేసినా గూడా నీకు చివరికి ఎందులోనూ నాలెడ్జ్ లేకుండా పోతది. సో, అంత మరీ స్పెసిఫిక్‌గా నేను ఇది చేస్తా కాసేపు, కాసేపు ఇంకోటి చేస్తా, ఇంకోటి చేస్తా అనే తత్వం మానేసేసి ఎనీ 2 స్కిల్స్ కనుక మనం పిక్ చేసుకుంటే లేదా 2 కోర్సెస్ గనక సిలబస్‌లో నుంచి తీసుకుంటే మనకు సక్సెస్ అనేది ఉంటదనమాట.